ఇక సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 అంతస్తుల ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో పాటు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే తాళం వేసి ఉన్న ఏ బ్లాక్ లోని 502 ఫ్లాట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఇటు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 అంతస్తుల ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో పాటు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇటు తాళం వేసి ఉన్న ఏ బ్లాక్ లోని 502 ఫ్లాట్ గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా అపార్ట్మెంట్ వాసులను అయితే ఖాళీ చేయించారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం సుమారు 5:45 సోమాజిగూడ ఏరియాలో ఆల్పైన్ హైట్స్ అనే బిల్డింగ్ 2 బ్లాక్లు ఉన్నాయి. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. బి బ్లాక్ లో 6th ఫ్లోర్ లో ఫ్లాట్ నంబర్ 506 లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అదే గ్యాస్ లీకేజ్ తోనే అయి ఉంటుంది బహుశా. దాని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ జరగలేదు. ఇమ్మీడియట్ గా మాకు సెక్రటరియట్ నుంచి ఎంపీటీ వెహికల్, తర్వాత బ్రాంటో స్కై లిఫ్ట్, సికింద్రాబాద్ నుంచి వాటర్ బ్రౌజర్, అన్నపూర్ణ నుంచి వాటర్ బ్రౌజర్ ఇక్కడికి టర్న్అవుట్ చేయడం జరిగింది. స్పాట్ కు ఫైర్ మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అంబర్పేట, సెక్రటరియట్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, తర్వాత అసెంబ్లీ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా ఇమ్మీడియట్ గా స్పాట్ కి రీచ్ అయ్యి మొత్తం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ మానిటర్ చేసి ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయడం జరిగిందండి.